ఈరోజు మా మనవడు రోగన్కృష్ణ బర్త్డే అండి. సరే ఏదో పొద్దుట రాత్రి ఏదో కేకులు కట్ చేశారు, నిద్ర మొత్తంలో ఏడ్చుకుంటా. సరే వడలేసా, అవతలు వచ్చేసి ఇదండి పాయసం చేసా. పాయసం వచ్చేసి మనం ముందు సగ్గుబియ్యం నానబెట్టుకుంటే బాగా ఉడుకుతుందండి. సగ్గుబియ్యం బాగా ఉడికినాక మన సేమియా మళ్ళీ వచ్చి జీడిపప్పు కిస్మిస్ అవి వేయించుకొని ట్రాన్స్పరెంట్గా అయినాక ఈ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయినాక వేసుకోవాలండి. పాలు ముందు ఒక ప్యాకెట్ వేసాను, లాస్ట్లో ఒక ప్యాకెట్ వేసాను. సరే మీరు మెయిన్ పాయింట్ ఏంటంటే మా అమ్మ ఈ పాయసం ఇరిగిపోయింది అంటుంది. అంటే దానికంటే మనం ఉడికేటప్పుడు బెల్లం ఎప్పుడు వేయకూడదు. స్టవ్ ఆపేసి ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి ఇదిగో బెల్లాన్ని ముందు కరగబెట్టి అంటే తరిగి కొంచెం నీళ్ళు వేసి ఉడికిచ్చాను. అంటే అడుగున మట్టి ఉంటుంది వడకట్టి మనం ఇప్పుడు దాంట్లో వచ్చి పై పాయసం వేసుకుంటా అంటే పాయసం ఎరగదు. ప్లస్ వచ్చి మీకు మట్టి గిట్టి అంటే అడిగి వెళ్ళిపోద్ది. తర్వాత ఎప్పుడు పాయసం ఉడకకుండా బెల్లం వేస్తే అంటే పాయసం విరిగిపోతుంది. ప్లస్ వచ్చి బెల్లం వేస్తే ఇంకా ఉడకడం ఆగిపోద్ది. స్టవ్ ఆపేసినాక 5 నిమిషాల తర్వాత బెల్లం వేసుకోవాలి. ఆపేసి